నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఎన్టీఆర్ గారి 'దేవరా' సినిమా లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 27న రిలీజ్ అయింది. కాస్త మిక్స్డ్ టాక్స్‌తో కలెక్షన్స్ అయితే బాగానే రాబట్టింది. అయితే ఈ సినిమాని జపాన్‌లో కూడా రిలీజ్ చేశారు ఒక 3 డేస్ బ్యాక్. మరి జపాన్ ప్రజల నుంచి ఈ సినిమా పైన ఎటువంటి రెస్పాన్స్ వస్తుందంటే ఎన్టీఆర్ గారికి అక్కడ కాస్త మార్కెట్ ఉంది. ఫ్యాన్ బేస్ కూడా ఉంది జపాన్‌లో. 'బాద్‌షా' లాంటి సినిమాలు బాగా వర్కౌట్ అయ్యాయి అక్కడ. మరి ఇప్పుడు 'దేవరా' సినిమా పరిస్థితి జపాన్‌లో ఏ విధంగా ఉంది సార్? అక్కడ నుంచి ఏ విధంగా రెస్పాన్స్ వస్తుంది? అంటే ట్రిబుల్ ఆర్ కొంత మార్కెట్ క్రియేట్ చేయగలిగింది. దాని ముందు కొన్ని డబ్బింగ్ సినిమాలు అవి వెళ్ళినాయి అక్కడికి. తెలుసు, ఆర్టిస్ట్ తెలుసు. అయితే వీళ్ళు ప్రమోషన్ సీరియస్గా చేసి అక్కడ సినిమాని నిలబెట్టుకునేటువంటి ప్రయత్నాలు నిజానికి మొదట ప్రారంభించి తమిళ సినిమా పరిశ్రమ. జపాన్ మార్కెట్ని ఎక్స్ప్లోర్ చేసింది వాళ్ళే. రజనీకాంత్ వీళ్ళే ఓపెన్ చేశారు. తర్వాత అది అందరూ ఎవరి ప్రయత్నాలు వాళ్ళు, ఎవరి మార్కెట్లు వాళ్ళు క్రియేట్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే అక్కడ ట్రిబుల్ ఆర్ కంటే ముందు బాహుబలి ఇవన్నీ వెళ్ళినవే. అలాగే రామ్ చరణ్ రంగస్థలం సినిమా కూడా దాదాపు 2.5 వెరీ ఓపెనింగ్లోనే కలెక్ట్ చేయగలిగింది మిలియన్. అయితే దేవర ఆ స్థాయి పెర్ఫార్మెన్స్ చూపించలేదు అనేది ఇప్పుడు వస్తున్నటువంటి నివేదిక. వీళ్ళు ప్రమోషన్స్ చాలా ముందుగానే ప్రారంభించారు. అక్కడికి వెళ్ళారు, మీడియాతో మాట్లాడారు, రకరకాలుగా ప్రమోట్ చేశారు సినిమాని. ఆ ప్రమోషన్ కోసం వాళ్ళు తిప్పలు పడుతున్నటువంటి ఫొటోస్ అవి మనకు సర్క్యులేట్ అయినాయి. ఇక్కడ కొరటాల శివ ఉన్నాడు, ఎన్టీఆర్ ఉన్నాడు. వీళ్ళిద్దరే వెళ్ళి అక్కడ ప్రచార కార్యక్రమం అంతా నిర్వహించినప్పటికీ కూడా సినిమా 1.2 మీద నడుస్తోంది. ఇప్పుడు ఇది రంగస్థలాన్ని దాటేస్తుందా అని చాలామంది అనుకున్నారు, కానీ ప్రస్తుతానికి దానికంటే వెనకే నిలబడి ఉంది. ఒకవేళ రన్ ఏదైనా కలిసి వచ్చి ముందుకెళ్తుందేమో చూడాలి. ప్రస్తుతానికి అంత బ్రైట్గా లేదు. అంటే ఆ సినిమా ఎక్కడో జపాన్ ప్రజలకి సీరియస్గా కనెక్ట్ కాలేదేమో అనే ఒక సందేహం కనిపిస్తోంది. జనాలు డల్గా వెళ్తున్నారు థియేటర్కి. స్లోగా ఉంది పెర్ఫార్మెన్స్, ఇంకొంచెం స్పీడ్ అవ్వాలి. నిజానికి హిందీ మార్కెట్లో కూడా తడబడింది ఆ సినిమా. హిందీ మార్కెట్లో తడబడింది. సౌత్లో వచ్చినటువంటి డబ్బులే మనకు భారీగా కనిపిస్తున్నటువంటి ఆ 600 నుంచి 700 మధ్యలో ఒక ఫిగర్ నమోదు చేసింది. అది అన్ని 100 కోట్లు రావడానికి అతనికి ఉన్నటువంటి సౌత్ బేసే కారణం. హిందీ బెల్ట్లో అది పెద్దగా పెర్ఫామ్ చేయలేదు. పెర్ఫామ్ చేయకపోవడం అనేది ఇప్పుడు ఆయన చేస్తున్నటువంటి స్ట్రైట్ హిందీ సినిమా మీద రెస్పాన్సిబిలిటీ పడింది. దీని నుంచి ఒక మార్కెట్ క్రియేట్ అయితే ఆ తర్వాత అతని సినిమాలు వర్కౌట్ అవుతాయి అక్కడ. అందుకని దానికోసం వెయిటింగ్లో ఉన్నాడు ఎన్టీఆర్. అందుకని ఈ సినిమా జపాన్లో పెద్దగా పెర్ఫామ్ చేయలేదు. ప్రస్తుతానికి ఇంకా నడుస్తోంది. చూడాల వీక్ అంటే వారాంతానికి ఏమిటి పరిస్థితి, ఎంతవరకు చేయగలుగుతుంది అనేది ఒక కంక్లూజన్కి వస్తుంది. కానీ ప్రస్తుతానికైతే రంగస్థలందే పై చేయిగా నడుస్తోంది అక్కడ. దాన్ని యాక్సెప్ట్ చేస్తే రాదు. ఓకే. అండ్ సార్ 'దేవరా' పార్ట్ 2కి సంబంధించి అంటే పార్ట్ 2 ఉంటుందా లేదా అన్న అనుమానం కొంతమంది నెటిజన్స్ నుంచి వస్తుంది. జపాన్ ప్రమోషన్స్లో కూడా ఎక్కడ పార్ట్ 2 గురించి ప్రస్తావించలేదని చెప్పేసి కూడా మాట్లాడారు వీళ్ళే. సో మరి ఉంటుందా లేదా అన్న అనుమానాలు అయితే ఉన్నాయి సార్. మరి పార్ట్ 2 గురించి ఏమైనా అప్డేట్ ఉందా సార్ ఇప్పటి వరకు? పార్ట్ 2 ఉంటుందనే చెప్తున్నారు ఇప్పటికీ. పార్ట్ 2 షూటింగ్ షెడ్యూలు ఎన్టీఆర్ డేస్కి అంటే అతను ఇతర కమిట్మెంట్స్తో కంపేర్ చేసి ఇప్పుడు ప్రశాంత్ నీల్ సినిమా ఒకటి చేస్తున్నాడు. అలాగే హిందీ సినిమా కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత వెంచర్ ఇతందే ఉంది. ఇలా ఆయన ప్రాజెక్టులకు సంబంధించిన డీటెయిల్స్లోకి వెళితే ఇది కనిపిస్తోంది, విజిబుల్గా ఉంది ఇప్పటికీ. 'దేవరా 2' అనేది 'దేవరా 2' మరి చేస్తాడా చేయడా అనేది పక్కన పెడితే చర్చ అయితే జరుగుతోంది. ఇమ్మీడియట్గా మొదలు కాలేదు. మొదలు కాని సినిమాలు చాలా ఉన్నాయి. 'సలార్ 2' కూడా ఇంకా ఏమీ మొదలు కాలేదు. అలాగే ఆయన ప్రకటించినటువంటి సినిమా ఇంకొకటి ఉంది కదా, కల్కి పరిస్థితి ఏంటి అనేది తెలియదు. కొంత షూట్ అయిపోయింది, కొంచెమే జరగాలన్నాడు ఆయన, అశ్విని దత్ గారు. మేబీ అది కంప్లీట్ చేసి వాళ్ళు జనవరి టార్గెట్ అంటున్నారు. జనవరి టార్గెట్కి మరి ఫుల్ఫిల్ చేస్తారేమో చూడాలి. ఇలా కొన్ని నడుస్తున్నాయి. అయితే కాన్షియస్గాను సీరియస్గాను ఎలా నిలబడతాయి తెలుగు సినిమాలు అబ్రాడ్లో అనేది అయితే చూడాలి. ఈ పార్ట్ 2లకు సంబంధించి కూడా పార్ట్ 1లు విపరీతమైన సక్సెస్ పొందితే అనివార్యంగా పార్ట్ 2లకు వెళ్ళిపోతున్నారు. కానీ
ఎప్పుడైతే మీకు మిక్స్డ్ టాక్ మిక్స్డ్ రెస్పాన్స్ కనిపించిందో పార్ట్ 2 మీద ఒక రకమైనటువంటి అనుమానపు మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఆ మేఘాలే ఇప్పుడు దేవర 2 మీద కూడా కమ్ముకుని ఉన్నాయి. మరి ఆ మేఘాలను చీల్చుకుని ఆయన బయటకు వస్తాడని ఆశిద్దాం. నేనైతే పార్ట్ 2 డెఫినెట్గా ఉండొచ్చు అని నమ్ముతున్నాను. అంటే పార్ట్ 2 ద్వారా పార్ట్ 1లో వచ్చిన అనేక విమర్శలకి పార్ట్ 2లో సమాధానం చెప్పుకునే ఒక ఛాన్స్ దొరుకుతుంది డైరెక్టర్కి. అలా చెప్పుకోగలగడం ద్వారా తను ఎలివేట్ అవుతాడు మార్కెట్లో. ఆ ఎలివేషన్ కోసం డెఫినెట్గా దాని మీద వర్కౌట్ చేస్తాడు. సుకుమార్ చేసింది కూడా అదే. పుష్ప 2కి సంబంధించి చాలా హార్డ్ వర్క్ చేశాడు. ఈ హార్డ్ వర్క్ కారణం పార్ట్ 1 మీద వచ్చినటువంటి క్రిటిసిజమే. అందుకని ఆ క్రిటిసిజాన్ని ఎలా కొరటాల్సి వాడుకుంటాడనేది చూడాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.